చేసినా బీఆర్ఎస్ నేతలకు కళ్లమంటలాగా కనిపిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్సనల్ కాదన్న మంత్రి పొన్నం అధికారికంగానే అమెరికాకు వెళ్లారని తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో కలిసి అమెరికాలో ముఖ్య ప్రతినిధులను కలుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలను ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతలు చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారన్న మంత్రి పొన్నం గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏనాడు నిధులు తీసుకురావాలని ఆలోచన చేయలేదని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్, కరెంట్, రుణమాఫీ చేసి చూపించామన్నారు. అయితే రుణమాఫీ కాని వారు ప్రభుత్వాన్ని నిలదీయాలని కిషన్ రెడ్డి అనటంతో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని రుజువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే కళ్ళమంటలాగా కనబడుతోంది టీఆర్ఎస్ వైఖరి. గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా వ్యక్తిగతమైన పర్యటన కాదు, ఇది అధికార పర్యటన. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటుగా ఫైనాన్స్ సెక్రటరీతో పాటుగా ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్ళి వివిధ డెలిగేషన్స్ కలుస్తూ ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో, మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అనేటువంటి కళ్ళ మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పర్యటనలో అనేకమైనటువంటి అంశాలు ముందడుగు వేస్తూ ఉంటుంటే ఈరోజు కుటుంబపరమైన అంశాలను ప్రస్తావిస్తూ నిలువునా విరిగిపడ్డ సుంకిశేల గోడ త్రుడిలో తప్పిన పెను ప్రమాదం అని ఏదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ